ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పరిశుద్ధ వారము యేసయ్య మనకు చక్కని వాక్య వినటానికి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మనకు చక్కని అవకాశం ఇచ్చారు. మనందరినీ బలపరిచి ఆయన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తున్నారు. మనందరూ కూడా దేవుని వాక్యం విందాం. మన సంఘ బిడ్డలందరికీ, సంఘ పెద్దలకు, వాక్యం వినుచున్న వారందరికీ దేవుని పేట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు చిన్న ప్రార్థన చేస్తారు. ఆమేన్. అందరికీ కూడా వందనాలు చెల్లించున్నాం. సంఘ బిడ్డలందరికీ కూడా స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, దయాళుడ, కృపమైన వందనాలు ప్రభా. గతించిన వారం అంతా మరొక తండ్రి శుభ ఆదివారం మాకు అందించిన విధానికి వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నాయన సజీవులకి కింద భద్రపరిచిన భద్రత లేని దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉన్నాం నాయన. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని, మా సంఘాన్ని నాయన, మా కుటుంబాన్ని తండ్రి, దేశాన్ని, రాష్ట్రాన్ని నాయన, మా గ్రామాన్ని మీరు రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు చేతంటే ప్రభు నాయన. మరి వాక్యం కరువయ్యే దినాల్లో ప్రభు నాయన, మరి ఆరాధన లేని సమయంలో ప్రభు నాయన, నీ వాక్యానికి వేగంగా మా సంఘ బిడ్డలందరూ కూడా ఆశతో నేను ఎదురు చూస్తున్న బిడ్డలందరూ కూడా తండ్రి దాసుల ద్వారా ఈ విధంగా నాయన బయటపడుచున్నారు తండ్రి. ఆయన దాసులు వాడుకోండి నాయన. ఇంతవరకు మరి నాయన ప్రార్థనలో మీరు సహాయం చేస్తున్నారు నాయన. మరి పాటల్లో తండ్రి, ఆరాధనలో మీరు ఉండండి ప్రభు. ఈ దాసులు బహుమానంగా వాడుకోండి ప్రభా. చక్కని వర్తమానం మాకు అందరికీ తండ్రి. ఈ నాయన నాయన మరి ఎంతమంది అయితే వినుచున్నారో తండ్రి అందరికీ తండ్రి వినగల అందరూ తండ్రి నాయన. ఎంతమంది తండ్రి బాధపడుతున్నారు తండ్రి నాయన. మరి నాయన దూరంగా నాయన, మరి నాయన దూరపరచండి ప్రభు. మా ప్రార్థనలు ఎప్పుడు కూడా మీరు త్రోసి వేయలేదు తండ్రి. తండ్రి సిద్ధం చేసి కాచి ఉంచుతున్నారు తండ్రి. తండ్రి నాయన మా సంఘ బిడ్డలను కాచి కాపాడుతున్నారు, కుటుంబాన్ని కాచి కాపాడుతున్నారు, ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నారు తండ్రి. స్వస్థపరిచి యెహోవా నేను అంటున్నాను తండ్రి. అయితే తండ్రి నాయన ఇంకా తండ్రి నాయన మా నాయన మా సంఘ తలంచున్నారో తండ్రి నాయన, ఏమైతే అడుగుతున్నారో తండ్రి సమస్తం మహిమ ఘనత పొందుతానని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం ప్రత్యేకమైన పాట పాడుకుందామండి. ప్రత్యేకమైన పాట. ఓకే. కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, కీర్తనీయుడ కీర్తింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, పూజనీయుడ పూజింతును, పరిశుద్ధ దేవుడవు, నమ్మదగిన వాడవు, పరిశుద్ధ దేవుడవు, నమ్మదగిన వాడవు, సకలమంతా కాపాడినావు, మితిలేని ప్రేమతో ప్రేమించినావు, సకలమంతా కాపాడినావు, మితిలేని ప్రేమతో ప్రేమించినావు, కృపకాలమందు నన్ను నిలిపినావు, స్తుతించే భాగ్యము నాకిచ్చినావు, కృపకాలమందు నన్ను నిలిపినావు, స్తుతించే భాగ్యము నాకిచ్చినావు,
ముందు వెలుగునిచ్చినావు స్తుతించు భాగ్యము నాకిచ్చినావు అంధకారముందు వెలుగునిచ్చినావు స్తుతించు భాగ్యము నాకిచ్చినావు పరిశుద్ధ దేవుడవు నమ్మదగిన వాడవు పరిశుద్ధ దేవుడవు నమ్మదగిన వాడవు కీర్తనీయుడ కీర్తింతును పూజనీయుడ పూజింతును పరిశుద్ధ దేవుడవు నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన పాట పాడుకుందామండి. ఆరాధన పాట. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా ప్రేమరచితినో గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా
హల్లెలూయా. చక్కని పాటల ద్వారా యేసయ్య మనతో ప్రత్యేకముగా మాట్లాడినందుకు ప్రభు అయినటువంటి యేసయ్యకే వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. మరొకసారి ఒక చిన్న అంశాన్ని వారం నేర్చుకుందామండి. నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్య అంశమా. మన అంశం పేరు చెప్పండి. సబ్జెక్ట్ ద ట్రూ వినియార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన అంశం పేరు ఏమా. అయితే దీంట్లో మరి బైబిల్లో అలాగే దేవుడు చేసినటువంటి వృక్షాలన్నింటిలో కూడా ద్రాక్షవల్లి చాలా శ్రేష్టమైనది అని మనకు తెలుసు. దేవుడు కూడా శ్రేష్టమైన ద్రాక్షవల్లిగానే ఈ ద్రాక్ష మరి తోటను అయితే ద్రాక్షవల్లిని దేవుడు అయితే ద్రాక్ష ప్లాంట్ను గాడ్ హ్యాస్ ప్లాంట్ ద ట్రీ ఆఫ్ మరి వినియార్డ్ అనమాట. కనుక దేవుడు చక్కని అయితే దేవుని సన్నిధిలో యూదులు ఆ ప్రాంతంలో యూదులు అందరూ కూడా ఎక్కువగా శుభకార్యాల్లో ఎక్కువ ద్రాక్షారసాన్ని వారు ఉపయోగించడం అనేది వారి ఆచారం. మనందరం ఒకసారి విన్నాం చాలాసార్లు. కానాను పెళ్లిలో యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయిందండి? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం ఆ ఇంటి యజమానుడు, ఎందుకంటే ద్రాక్షారసం ఎప్పుడైతే అయిపోద్దో ఆ పెండ్లిలోంచి జనం అందరూ సగం మంది వెళ్ళిపోతారనమాట. ఎంత అవమానం అండి పెండ్లి యజమానికి. అందుకే ఆ పెండ్లి యజమాని కంగారు పడిపోతున్నాడు. అయితే దేవుని మహాకృపను బట్టి ఆ పెండ్లిలోకి వాళ్ళు యేసయ్యను ఆహ్వానించారు కనుక యేసయ్య వెళ్ళాడు. చూసారా, యేసయ్యను ఆహ్వానించడం అనేది ఎంత మంచి పని జరిగింది. యేసయ్య వెళ్ళాడు, ఆ పెళ్లిలో యేసయ్య ఉన్నాడు కనుక అక్కడ ఉన్నటువంటి ఆ లోటు తీరిపోయింది యేసుప్రభు వారు. కనుక యేసుప్రభు వారి తల్లి చెప్పింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందట. అప్పుడు యేసుప్రభు వారు నా సమయం రాలేదన్నారు. కానీ ఆ వారు రాతి బాణంలో నీళ్లు నింపమన్నారు. అయితే ఏంటండి ద్రాక్షారసం అయిపోతే నీళ్ళు ఏమన్నారు ఏంటి ఈయన అని ఎవరు అనలేదు. ఎందుకంటే యేసయ్య చెప్పినట్లు వారు చేశారండి. యేసయ్య చెప్పినట్టు చేస్తే అక్కడ నీళ్ళైనా సరే ద్రాక్షారసం అయిపోతాయి. అక్కడ ఏమీ లేకపోయినా సరే అమృతం వస్తుంది, ఏమీ లేకపోయినా సరే అన్నీ ఉంటాయి. యేసయ్య చెప్పినట్టు చేస్తే యేసయ్య చెప్పింది ఏంటి? ప్రార్థన చేసుకోమన్నాడు అంతే. యేసయ్య విశ్వాసం ఉంచుకోమంటున్నాడు. యేసయ్య బలమైనటువంటి నమ్మిక కలిగి ఉండే ఏ లోటు ఉండదు అంటున్నాడు. ఆ చిన్నది కూడా మనం చేయలేకపోతే దేవుని పెట్టలేదు. చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజ తాలింపులు వేసి ఆవగింజ అంత విశ్వాసం మనం కలిగి ఉంటే చాలు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు ఏ లోటు రానివాడు, నా దేవుడు అన్నీ ఇస్తాడనే విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మన దేవుని సన్నిధిలో గొప్ప దీవులను కలిగి ఉంటాము. కనుక మనం అంశంలోకి వెళ్ళిపోదాం. నిజమైన ద్రాక్షావల్లిలో 5 విషయాలు నేర్చుకుందామండి. నిజమైన ద్రాక్షావల్లిలో నెంబర్ 1 మొదటి మాట, నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి యేసులో మనము ఎప్పుడైతే నిలిచి ఉన్నామో బహుగా ఫలిస్తామట. ఏం చేస్తామండి? బహుగా ఫలిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనం చదువుకుందాం. సరే, యేసుప్రభు వారు అంటున్నాడు, ఆయన ఒకసారి అక్కడ అనేక మందితో మాట్లాడేటప్పుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుని స్తోత్రం. మన పరమ తండ్రి ఎవరటండి? వ్యవసాయకుడు. మనందరం కూడా యేసయ్య తోటలో, యేసయ్య ద్రాక్ష తోటలో మనందరం మొక్కలం. దేవుని పెట్టలే యేసయ్య ద్రాక్ష తోటలో మొక్కగా ఉన్నాం కనుక నిజమైన దేవుని కనుక యేసుక్రీస్తు ప్రభువులో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామటండి? అక్కడ బహుగా ఫలింపని వారిని ఏం చేస్తారట? తీసి పాడేస్తారట. ఫలించే వారిని మన దేవుని ద్రాక్ష ఫలించటం నేర్చుకుంటే, ఫలించే అలవాటు కలిగి ఉంటే, ప్రార్థనలో ఫలిస్తే, వాక్యంలో ఫలిస్తే, దేవునిలో ఫలిస్తే, దేవుని సన్నిధికి రావటంలో ఫలిస్తే, దేవునికి ఇవ్వటంలో ఫలించినట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తాం అనమాటండి? బహుగా ఫలిస్తాం. దేవుని సన్నిధి అన్ని విషయాల్లో కూడా ఫలిస్తాం, అన్ని కార్యాల్లో కూడా ఫలిస్తాం.
అన్ని రంగాలలో కూడా ఫలిస్తాం. ఉద్యోగం చేసే బిడ్డలు ఉన్నారు అనుకోండి, ఉద్యోగాల్లో ప్రమోషన్ మీద ప్రమోషన్లో ఫలిస్తాం. వ్యాపారం చేసే బిడ్డలు ఆ వ్యాపారంలో అభివృద్ధిలో ఫలిస్తారు. అలాగే చదువుకునే బిడ్డలు చదువులో ఫలిస్తారు అండి. అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే బిడ్డలు చిన్న చిన్న పనుల్లో ఫలిస్తారు. అలాగే మనం అనుకున్న పనుల్లో దేవుడు తెలియని రీతిగానే మనం ఫలింప చేస్తాడు. అనుకున్న రీతిగానే ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని రెట్టింపు ఫలింప చేసేటువంటి దేవుని యొక్క కృప దేవుని సన్నిధిలో. అందుకే అక్కడ ఏమంటాడంటే మనము ఏం చేయాలట పనికిరాని తీగలు దేవునిలో ఫలించాలంటే ఏం చేయాలట, మనలో ఏమన్నా పనికిరాని ఏమన్నా ఉంటే తీసిపాడేయాలట. అవి పనికిరాని తీగలంట. ఇప్పుడు కోపం ఉందనుకోండి, కోపం అనేది ఒక పనికిరాని తీగ, దాన్ని తీసిపాడే దేవుడు ఫలింప చేస్తాడు. లోకంలో అసూయ తీసిపాడే దేవుడు నిన్ను ఫలింప చేస్తాడు. లోకంలో ఏదైనా చిన్న చిన్న తప్పు పాపం ఏదైనా అంటే చిన్న చిన్నయే దాన్ని తీసిపాడే, దాన్ని కట్ చేసే దేవుడు నిన్ను ఫలింప చేస్తాడు. దేవుని పట్ల దేవుని స్థానం చూసి ఒక బాగా చదువుకున్నటువంటి ఒక ఇంజనీర్ గారు రోడ్డు పక్క నుంచి వెళ్తా ఉంటే కథ అనమాట. కనుక అదే కొన్ని ఉదాహరణలు వెళ్తా ఉంటారు. రోడ్డు పక్కనే ఒక ఆయన మంచి అందమైన పాలరాయిని ఏం చేస్తున్నాడట, మూల కట్ చేసేస్తున్నాడట, కట్టింగ్ చేసేస్తున్నాడు. ఏంటి ఎంత మంచి అందమైన పాలరాయిని ఇలాగా కట్ చేసేస్తున్నాడు ఏంటి. అక్కడ దగ్గర చూసి చాలాసేపు చూసి ఏంటి అది అందమైన పాలరాయి కదా, చాలా బ్యూటీగా ఉంది, దేన్ని అలా మీరు కట్ చేస్తున్నారంటే అప్పుడు ఆయన అన్నాడట, ఒకసారి పైకి చూడండి అన్నాడట. పైకి చూసాడట. పైకి చూస్తే పెద్ద బిల్డింగ్ ఉందట. ఆ బిల్డింగ్కి ఒక అద్దం లాంటి ప్లేస్, అద్దం పెట్టేంత ప్లేస్ ఉందట. ఆ అద్దం పెట్టేటువంటి ప్లేస్లో ఖాళీగా ఉందంట. ఆ బిల్డింగ్ చాలా బాగుంది, రంగులు వేసేసారు. కానీ ఆ ఖాళీగా ఉండటం వల్ల, ఆ రంధ్రం ఉండటం వల్ల బిల్డింగ్ యాసగా కనపడుతుంది. ఆ యాసగా కనపడిన బిల్డింగ్ చూసారు. ఆ యాసగా ఉన్న బిల్డింగ్ చక్కగా అక్కడ ఈ పాలరాయి ఫిట్ చేశాను అనుకోండి, బిల్డింగ్కి ఇంకా అందం వచ్చేద్ది అనమాట. కనుక అక్కడ ఇది ఫిట్ అవ్వాలంటే ఇక్కడ ఇది కట్ అవ్వాలన్నమాట. అలాగే నీవు దేవుల్లో ఫిట్ అవ్వాలంటే నీవు ఇక్కడ కట్ అవ్వాలి. నీలో ఉన్నటువంటి చెడుగంతా కట్ అయిపోవాలి. నీలో ఉన్న పాపం అంతా కట్ అయిపోవాలి. నో ఎనీ సిన్, అది ఏది అనేది మనం చెప్పకూడదు. నేను చెప్పను, దేవుడు కూడా చెప్పడు. గలతీయులకు రాసిన 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడండి, శరీర కార్యములు స్పష్టముగా ఉన్నవి. చూడండి 5వ అధ్యాయం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనందరం చాలాసార్లు చదువుకున్న మాటే, అయితే అది దేవుని వాక్య భాగంలో మరి మనం జాగ్రత్తగా చదివితే అక్కడ ఏమన్నాడు, మీరు కూడా తీయండి దేవుని వాక్యాన్ని. వినయ బిడ్డలందరూ కూడా దయచేసి తీయండి. ఏమన్నాడండి, శరీర కార్యాలు 5:19 ఏమన్నాడండి, స్పష్టం ఏమనగా జారత్వము. బాబు యవనస్తులు దాన్ని ఏమన్నారంటే జారత్వం. జారత్వం అంటే ఏదో పాపం చేసేసారని కాదు, చెడ్డ తలంపు చెడ్డ చూపులు కూడా జారత్వంతో సమానం. అలాంటివి కూడా దేవుడు ఏం చేయొద్దన్నాడండి, జారత్వం. అపవిత్రత అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి ఏ చిన్న అపవిత్రత అనేది నీలోనికి రాకుండా కాపాడుకుంటే నువ్వు బహుగా ఫలిస్తావు. వద్దని ఖర్చు. తర్వాత ఏమన్నాడండి, కాముకత్వము, తర్వాత విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు ఇలాగ సంబంధమైన అవి కూడా కట్ చేయాలి. మత్సరములు, క్రోధములు, తర్వాత కక్షల, అది కూడా అల్లరితో కూడినటువంటి ఆట పట్ల సూయాలు, మత్తతలు, అల్లరితో ఇవన్నీ కూడా దేవుని పెట్టారు. 5:20-19 కనుక మనం దేవునిలో బహుగా ఫలించాలంటే అవన్నీ కట్ అవ్వాలి. అప్పుడు మన యేసయ్యలో అనేక ఆశీర్వాదాల చేత మనము ఫిట్ అయిపోతాం అన్నమాట. ఒక అందమైన దేవుని బిడ్డగా, అందమైన బిల్డింగ్, అందమైనటువంటి ఆశీర్వాదాలు, ఆ గొప్ప దీవెనలు దేవుడు మన కుటుంబాలకు బిడ్డలకి ఆయన అనుగ్రహించి నడిపిస్తాడు. 2వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో కనుక నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి యేసు క్రీస్తులో మనము దేవునిలో ఫలించాలి అంటే దేవుని బిడ్డ కనుక దేవుని సన్నిధిలో ఏం చేయాలంటండి, మనము ఫలించుట వలన సమాధానము సంరక్షణ పొందుతామంట. 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము
25వ వచనం చదవండి చాలు. ఏమన్నాడంటే 1వ రాజుల గ్రంథము దినముల 4వ అధ్యాయము సొలొమోను దినములన్నిటిలో చదవండి. ఇశ్రాయేలీయులేమి 4:25వ వచనంలో చక్కగా చదువుకుందాం. ఆ వచనం చదవండి చాలు. ఇశ్రాయేలీయులేమి యూదావారేమి దాను మొదలుకొని బేర్షెబా వరకును తమ ద్రాక్ష తోటలను క్రిందను అంజూరపు చెట్లను క్రిందను నిర్భయముగా సమాధానముగా దేవునిలో నిర్భయముగా సమాధానముగా ఏ చెట్ల కిందటండి? ద్రాక్ష చెట్లు. కనుక దేవుని పెట్టలారా, మన దేవుని నిర్భయముగా సమాధానముగా దేవునిలో జీవించాలి అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలటండి? యేసయ్య అనేటువంటి ద్రాక్షావల్లి అయిన యేసయ్య రెక్కల నీళ్ళు, యేసయ్య ద్రాక్షావల్లిలో మనం యేసయ్యతో అంటుకట్టుకోవాలి కదా. యేసయ్యతో మనం కలిసిపోవాలి, యేసయ్యను హత్తుకోవాలి, యేసయ్యను వెంబడించాలి. ప్రొద్దుట లేస్తే ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, బైబిలు, ఇది యేసయ్యలోనే జీవించేటువంటి ఆశీర్వాదం పొందాలని దేవుని వాక్యం మనతోటి మాట్లాడుతూ ఉంది. అలా దేవునిలో మనం ఫలించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనం ఎంతగానో అభివృద్ధి పొందుతాం, దేవుని యొక్క దీవెన పొందుతాం. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుని సన్నిధిలో నాకు నేను 3వ మాటలోకి వెళ్ళిపోతాను. నెంబర్ 3, 3వ మాట ఏంటంటే నిజమైన ద్రాక్షావళి అనేటువంటి యేసయ్యలో ఉంటే మనకి ఏ కరువులు ఉండవట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. గోధుమలు యవలను ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను దానిమ్మ పండ్లను గల దేశము ఒలీవ వనమును తేనెయు గల దేశం. దేవుని యొక్క అక్కడ ఇంకా కిందకు వస్తే దేవుని పట్ల అక్కడ ఏమన్నాడు ఏంటండి? కనుక నీవు తిని తృప్తి పొంది అన్నాడండి. 9-10 వచనాలు కూడా చదవచ్చు. కనుక తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశంలో ఆయనను ఏం చేయాలంటే మనము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. స్తుతించుడి అనే స్తుతింపవాలి. స్తుతించే బిడ్డలుగా దేవుడు దీవిస్తాడు. ద ప్రైజింగ్ చిల్డ్రన్, వీఆర్ ఆల్ ప్రైజింగ్ చిల్డ్రన్. దేవునిలో స్తుతించే బిడ్డలుగా దేవుడు ఆశీర్వదిస్తాడని. మనకి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటండి? యేసయ్య రెక్కల నీడలో ఏమన్నాడండి? దేవుని యొక్క రెక్కల నీడలో ఉన్నప్పుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పునన్నాడు అన్నాడా? దేవుని పెట్టలేరు. దేవుని యొక్క ద్రాక్ష తోటలోకి వచ్చేది వినియార్డ్, దేవుని యొక్క ద గార్డెన్ ఆఫ్ వినియార్డ్ అనమాట. దేవుని ద్రాక్ష తోట, లేకపోతే దేవుని నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తులోనే మనం జీవించడానికి దేవునిలో. కనుక ఇశ్రాయేలు ప్రజలు అక్కడ వారు ఏం చేశారట? వాళ్ళు దేవుని యొక్క ద్రాక్ష. చూడండి, ఇశ్రాయేలు కాలంలో మనము ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ద్రాక్ష గెలట. చూడండి, మన ఇంట్లో మన ఇంట్లో ఒక స్తంభం ఉందనుకోండి, ఆ స్తంభం అంత ఎత్తుండేదట ద్రాక్ష గెల. ఎంత గొప్ప ద్రాక్ష గెల! దేవుని బిడ్డల, దేవుడు ఎంత ఫలించు ద్రాక్ష గెలను వాళ్ళకి ఇచ్చాడు. చూడండి, అలాగే మన కుటుంబంలో కూడా అంత ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన దీవెనలు, ఉన్నతమైన ఆశీర్వాదాలు యేసయ్య మనకందరికీ ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను నాలుగవ మాటలోకి వెళ్ళిపోతున్నాను. నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తులో నిత్యమైన సంతోషము కలదు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయన దాని ఏంటి? ద్రాక్ష తోట ఉందట, దేవునికి ఇష్టమైంది, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష. దాని మధ్యను గురుజులను ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిలను తొలిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలింపవల్లని దేవుడు ఏమన్నాడండి అక్కడ? దేవునికి నాకు ఇష్టమైనటువంటి ద్రాక్ష తోటను వచ్చి నేను చెప్తాను వినండి అంటున్నాడు దేవుడు అక్కడ. దేవుని నమ్మిన బిడ్డలను ఏం చేస్తాడటండి ఆయన? దేవుని యొక్క ద్రాక్ష తోటలో ఏం చేస్తాడంట? సంతోష భరితులుగా దేవుడు దీవిస్తాడు.
ద హ్యాపీ చిల్డ్రన్, ద హ్యాపీ పీపుల్గా దేవుడు వారిని ఆశీర్వదించి బలపరుస్తాడు. చూసారు ఎంత గొప్ప ఆశీర్వాదాలు. నిజమైన ద్రాక్షావళి అయినటువంటి యేసుక్రీస్తులో మనం అంటుకట్టబడినప్పుడు, యేసుక్రీస్తులో మనం జీవించినప్పుడు, యేసుక్రీస్తులో మన ఆత్మీయ జీవితం దేవుళ్ళలో ముందు ఉన్నప్పుడు, దేవుళ్ళలో మనం ఫలించే బిడ్డలుగా దేవుడు మనం బలపరిచి నడిపిస్తాడు అనమాట. నిజమైనటువంటి ద్రాక్షావళి, నిజమైనటువంటి ద్రాక్షావళి అయినటువంటి యేసుక్రీస్తులో మనము బలమైనటువంటి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు. చివరి మాటలోకి వెళ్ళిపోతున్నాను నేను. 5వ మాట, నిజమైనటువంటి ద్రాక్షావళి అయినటువంటి యేసుక్రీస్తులో మనము బలము పొందగలమాట. ఏంటండి? పరమగీతాలు 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. అది షారోను పొలములో పుష్పం వంటిదాన్ని, బలరక్కస చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు. కాకెంతకు చదవండి. ఇంకా కింద కనపడినట్లు నా ప్రియురాలు కనపడుచున్నది. ఇంకా కిందకు చదవండి. దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన అందమైన నేను అతని నీడను కూర్చొని అతని ఫలములను నా జీవహకు మధురమైన. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయాను, నా మీద ప్రేమ ధ్వజము ఎత్తెను, ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడు. దేవుని యొక్క సన్నిధిలో చూడండి, దేవుని యొక్క ద్రాక్ష, నిజమైన ద్రాక్ష అయినటువంటి యేసయ్య రెక్కల నీళ్ళు ఎప్పుడైతే మనం ఉంటామో మనం బలం పొందుతాం. అంటే అక్కడ సంఘము దేవునిలో బలం పొందుతారట. అలాగే దేవుని యొక్క నీడకెళ్ళి, దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు దేవుని ఆ రీతిగా దేవుల్లో మనం నిజమైన ద్రాక్షావళి యేసుక్రీస్తును మనం వెంబడించినప్పుడు, ఆయనలో జీవించినప్పుడు, ఆయనలో కట్టబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనం నింపబడతాం. అయితే చిన్న కథ చెప్తాను చివరిలో. మళ్ళా దేవుని పెట్టారా, చివరిలో కథ ఏంటంటే ఒక భార్యాభర్తలు ఉన్నారట. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మంచి స్థలం కొనుక్కున్నారట. అయితే దాంట్లో కట్టుకోవడానికి డబ్బులు లేవు, కానీ మంచి ప్రార్థన. ప్రతిరోజు సాయంకాలం వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తున్నారట, ఆ స్థలంలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. రోజు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేవు నాయనా, కానీ ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్నాము, మాకేమీ లేదు నాయనా, నిన్నే ఆశ్రయించాము, నిజమైన ద్రాక్షావళి అయినటువంటి యేసుక్రీస్తులుగా మేము నిన్ను నమ్ముకున్నాం తండ్రి, మమ్మల్ని బలపరచు నాయన అని మరి చక్కగా వారు ప్రార్థన చేసుకున్నారు. రోజు అలాగా ఒక 5-6 నెలలు ప్రార్థన చేసుకున్నారట. ఆ స్థలం అంతా కూడా ప్రార్థన చేసుకుంటూ, అయితే ఒకరోజు ఎందుకన్నా మంచిదని ఆ స్థలం చుట్టూరు తిరుగుతారని ఆ స్థలం చుట్టూ తిరుగుతున్నారట. తిరుగుతుంటే ఆ స్థలం, ఆ భూమిలోంచి చిన్న బ్యాగ్ ఏదో కనపడినట్లుగా చిన్న బాక్స్ లాంటి కనపడుతుందంట. ఏంటి బాక్స్ లాగా ఉందని ఇలా కొంచెం మట్టి ఇలాగా కొంచెం వారు పక్కకు గంటితే నిజంగానే బాక్స్ ఉంది. బాక్స్లో దేవుని పెట్టినారా ఏమా బంగారు నాణ్యాలు ఉన్నాయట. ఏమున్నాయటండి? బాక్స్లో 10 బంగారు నాణ్యాలు ఉన్నాయట. దేవుని పెట్టినారు. అమ్మో ఇదేదో మంచి బాక్స్లా ఉంది అని వారు తీసుకుని దాంట్లో 10 బంగారు. ఇంకా ముందుకెళ్తే ఇంకో బాక్స్ దొరికిందంట. ఇంకా ముందుకెళ్తే ఇంకో బాక్స్ దొరికిందంట. ఇంకా ముందుకెళ్తే ఇంకో బాక్స్ దొరికిందంట. దీంట్లో 10 ఉంటే దాంట్లో 50 ఉన్నాయట. దీంట్లో 50 ఉంటే దాంట్లో 100 ఉన్నాయట. అలాగూ ఇంచుమించు 1400 చిల్లరే మరి దాంట్లో బంగారు నాణ్యాలు వారు కనపడ్డాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడని వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుని ఆ బంగారు నాణ్యాలు తీసుకెళ్తే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు డబ్బు ఖరీదు వచ్చిందట. అవన్నీ తీసుకుని దేవుని స్తుతించి ఒక మంచి గృహం కట్టుకుని దేవుని నిజమైన ద్రాక్షావళి అయినటువంటి యేసుక్రీస్తులో మన దేవుళ్ళు అలాగంటే దాని అర్థం దేవుని పెట్టలేరు. మన దేవుళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకా దేవుడు బంగారం లాంటి
శ్రేష్టమైనటువంటి దీవెనలు మనకే, మన బిడ్డలకే, మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహిస్తే నిరుత్సాహపడక్కర్లేదు. ఇల్లు లేదా దేవుడిస్తాడు, ఈ లోకంలో ఉద్యోగం లేదా దేవుడిస్తాడు, ఉద్యోగం ఉంది అభివృద్ధిలో రావాలా దేవుడిస్తాడు, ఆర్థికంగా ఇంట్లో ఏమీ కనపడతలేదు దేవుడిస్తాడు. అన్ని ఇచ్చిన దేవుడు మిగిలినవన్నీ కూడా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే మన దేవుని దగ్గర సమృద్ధి ఉంది, దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుని పెట్టారు దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మనం పొందాలే తప్ప ఏమన్నాడండి, దేవుని యొక్క సన్నిధిలో ఒక దైవజనుడు అన్నాడట, దేవుని యొక్క సన్నిధిలో దేవుని పెట్టారా మన దేవుడు మనకు అన్ని ఇచ్చేవాడే కదా తప్ప, మనకు అన్ని ఇవ్వటానికే ఉన్నాడు, అన్ని ఇచ్చేవాడే తప్ప ఆయన మన దగ్గర ఏమీ తీసుకునేవాడు కాదు. తర్వాత ఇచ్చినవన్నీ కూడా దేవుడు ఎప్పుడు కూడా మరలా తిరిగి తీసుకో. ఇంకా ఒక ఇల్లు ఇచ్చాడా, లేకపోతే ఒక వాహనం ఇచ్చాడా, లేకపోతే కొంత డబ్బు ఇచ్చాడా, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడా, ఆ ఉద్యోగంలో నిన్ను అవలాగా అభివృద్ధి, ధనంలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి, గొప్ప దేవుని రోజు రోజుకి దేవుడు ఇస్తాడు. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం చేత ప్రభు నింపాలని, నిజమైన ద్రాక్షావళిని యేసుక్రీస్తులో మనందరూ కూడా ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనం కోరుతున్నాడు. అలాంటి దీవెనలు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వాగ్దానం చెప్తున్నాను. కీర్తనలు 102 ప్రార్థన ఆలకింపుము 1వ వచనం. అవునండి, చేయాలని 102 కీర్తనలో 1వ వచనం. దేవుని ఎద్దు మనం మరలన్నీ చేరతాయట. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం, చక్కని వాక్యాన్ని, చిన్న అంశమైన శ్రేష్టమైన అంశం, నిజమైన ద్రాక్షాలైనటువంటి నిన్ను మేము వెంబడించినప్పుడు ఫలిస్తాం నాయన. దీవించబడతాం తండ్రి ఆశీర్వాదాలతో. అలా మా సంఘ బిడ్డలందరూ, నిన్ను నమ్మిన బిడ్డలందరూ, ప్రతి ఒక్కరు కూడా మా సంఘ పెద్దలు నాయన, నిన్ను నమ్మిన ప్రతి సంఘం అందరూ దైవజనులు ఫలించాలి తండ్రి. సేవలో, ప్రార్థనలో, వాక్యంలో, కుటుంబాలు ఉన్నవారు కుటుంబాల్లో, ఉద్యోగాలు ఉన్నవారు ఉద్యోగాల్లో, పరిపాట్లు ఉన్నవారు పరిపాట్లలో, చదువులు ఉన్నవారు చదువుల్లో, అన్ని విషయాల్లో ఫలించుటకు నీ కృప అనుగ్రహించి దీవించండి. ఎవరికి ఎటువంటి బలహీనతలు ఉన్నా మా సంఘంలో ప్రభు ప్రతి బిడ్డను ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగాక. బలహీనత నువ్వు సమీపించినా వెంటనే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఏ కుటుంబాన్ని, మా సంఘ బిడ్డల కుటుంబాన్ని ఎవరిని కూడా నువ్వు సమీపించకూడదు. బలహీనత, ఆరోగ్యము దూరంగా బలపరిచి నూతన బలం పెట్టమని తొందరలోనే, ఒక్కరోజు 2 రోజులు నీరసంగా ఉన్నా వెంటనే నూతన బలం పొంది వెళ్తండి. అలాగే మమ్మల్ని బలపరిచారు, అందరినీ బలపరచండి. మహిమ ఘనత మీరే పొందుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగా, నీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరమందు నెరవేరుడు భూమి యందు నెరవేరుగా. మరుదిన ఆహారం నేడు మాకు దయచు, మేళాపరాధం చేస్తున్నాం క్షమించు, ప్రకారం అపరాధాలు క్షమించు, శోధనలను తేకాకీర్ణను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా పరమ తండ్రి, ఆమేన్. పంపుము దేవా దేవనలాతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పవన, పంపుగాలి సేవ, పంపుము దేవా. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని గొప్ప దీవెనలు మా సంఘ బిడ్డలందరికీ, సంఘ పెద్దలకు, కొండ మీద పెట్టలు, కాలనీ పెట్టలు, సొంతగం దగ్గర పెట్టలు, ఏఎంజీ దగ్గర పెట్టలు, రాజమండ్రిలో పెట్టలు, మా సంఘమే కాదు అన్ని సంఘాల వారికి, దూర ప్రాంతంలో మా సంఘ పెట్టలకే సదాకాలము తోడుగా ఉండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వీడియో వింటారని కోరుకుంటున్నా. ఈ వీడియోని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.